మనం చాలా రెగ్యులర్గా అన్ఫిట్ అనే మాట వింటూ ఉంటాం. నువ్వు దీనికి అన్ఫిట్, నీ వల్ల ఇది కాదు. ప్రపంచం చాలామంది మీద ఇలాంటి ముద్రలు వేస్తూ ఉంటుందన్నమాట. కాళ్ళు లేవనో, చేతులు లేవనో, లేదా కొన్నిసార్లు పలానా వాళ్ళ దగ్గర డబ్బులు లేవనో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ ఐడెంటిటీయో, రిలీజియస్ ఐడెంటిటీయో పెట్టి వీళ్ళు దీనికి పనికిరారు, దీనివల్ల కాదు, వీళ్ళు పైకి రాలేరు అనే ఒక ముద్ర అనేది ప్రపంచం వేస్తుంది. అసలు ప్రపంచంలో ఫిట్, అన్ఫిట్ అనే మాటలు ఉంటాయా? దేనికైనా ఎవరైనా తక్కువ ఉంటారా? అసలు ఎందుకు అలా జడ్జిమెంటల్గా ఉంటారు జనం? ఇదే క్వశ్చన్ నాకు కూడా చిన్నప్పటి నుంచి వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ నాకు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 20 years ఆఫ్ మై ఏజ్ ప్రతిసారి పీపుల్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్, పీపుల్స్ పర్స్పెక్టివ్స్ ఆన్ మీ చూసి నేను చాలా అంటే ఇలా ఉంటారా మనుషులు అనే ఆలోచన ఉండేదన్నమాట. సొసైటీ అలానే ట్యూనప్ అవ్వబడింది, స్టీరియోటైప్ మైండ్ సెట్స్ అనమాట. అయితే సొసైటీ మనపైన ఇచ్చిన ఒపీనియన్స్ కానీ, పర్స్పెక్టివ్స్ కానీ, జడ్జిమెంటల్ యాటిట్యూడ్స్ కానీ నిజమవుతాయా? అవన్నీ కరెక్టా? అంటే అవన్నీ మార్చుకునే శక్తి మన చేతిలో ఉంది. అసలు ఎవరైనా అలా జడ్జిమెంటల్గా ఉండంగానే దీన్ని ఎలా మనం మార్చాలనే ఆలోచన నాకు వెంటనే వచ్చేదన్నమాట. సో దీనికి సంబంధించి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒక పాప్ సింగర్, గ్రేటెస్ట్ పాప్ సింగర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాప్ సింగర్ షకీరా అని వాళ్ళ టీచర్ అందంట, యూ బ్లీట్ లైక్ ఏ గోట్ అని చెప్పి. సో దాన్ని మార్చి ఆవిడ వన్ ఆఫ్ ద టాప్ పాప్ సింగర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్ అయింది. అలానే గ్రేటెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ మైకేల్ జోర్డన్, వాళ్ళ యూనివర్సిటీ టీంలో కూడా అతనికి ఛాన్స్ రాలేదంట, కానీ ఈ బికెమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ అనమాట. ఎవరు ఎవరిని ఇలా ఉంటారు వీళ్ళ భవిష్యత్తు ఇంతే అని జడ్జ్ చేస్తే ఖచ్చితంగా ఆ రాత మార్చాల్సిందే, ఆ రాతను మార్చి తీరాల్సిందే. అయితే ప్రపంచంలో చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి వీల్చైర్లో కూర్చున్నారనుకోండి, చాలామంది తక్కువ చేసి చూస్తారు, ఇంతే వీళ్ళు ఇంకేం చేయలేరు, ఏదో ఆకారానికి వీళ్ళు ఉన్నారని చెప్పి. ఉదాహరణకి మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్, మనకి ఎల్పిజి రిఫార్మ్స్లో చాలా కీలకమైన వ్యక్తి అనమాట, మన్మోహన్ సింగ్ గారు. ఆయన విక్టర్ హ్యూగో క్రోట్ ఎల్పిజి రిఫార్మ్స్ చెప్తా ఒక మాట అన్నారు, నోబడీ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హ్యావ్ కమ్ అని చెప్పి. సో ఇటువంటి గొప్ప వ్యక్తిని ఇప్పుడు రాజ్యసభలో వీల్ చైర్ బౌండ్ అని చెప్పి ఆయన సపరేట్ సీటింగ్ ఇచ్చారంట. దానికి సంబంధించి మనం అంతటి వ్యక్తినే వీల్ చైర్ బౌండ్ అని ఒక ఒపీనియన్, ఒక స్టాంప్ వేయటం మొదలెట్టాము అని. సో మనిషిని చిన్న చిన్న వంకర్లు పెట్టో, లేకపోతే దాని మనిషిలో ఉన్న ఐడెంటిటీని బట్టో, లేకపోతే వాళ్ళ కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, లేదా వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టో జడ్జ్ చేయడం కాదు. మనిషిని, ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని బట్టి, మనిషి అప్రోచ్ని బట్టి, మనిషి యొక్క ఆరాన్ని బట్టి, మనిషి యొక్క పద్ధతిని బట్టి జడ్జ్ చేయాలి. సమాజం ఎవరు ఫిట్, ఎవరు అన్ఫిట్ కాదు. ఈ సమాజంలో అందరు ఈక్వల్లీ ఫిట్టే. చాలా సందర్భాల్లో మన ఇన్స్టిట్యూషన్స్ కూడా, అది సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లైక్ మ్యారేజ్, డైవర్స్, లేకపోతే ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ఒక ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లల్లో ఒకళ్ళు చదువులో విగ్గా ఉన్నారనో, లేదా అవయవాలు ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, ఫ్యామిలీ కూడా చాలా సందర్భాల్లో వాళ్ళని తక్కువ చూస్తే సొసైటీకి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడదు. అదేవిధంగా సొసైటీ యాజ్ సచ్ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వాళ్ళకున్న ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి జడ్జ్ చేస్తుంది. అలానే కంట్రీ యాజ్ సచ్, దేశం మొత్తం కూడా మనం చూస్తే కనుక ఆ మనిషి యొక్క స్టేటస్ని బట్టి మనిషిని జడ్జ్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి ఒక మనిషిని మనిషిగా చూసే రోజు, ఒక మనిషికి ఫిట్, అన్ఫిట్ అనే స్టాంప్ పక్కన పెట్టి ఆ మనిషి క్యారెక్టర్ని బట్టి ఆ మనిషి దేనిలో ఫిట్ అవుతాడని చూసే రోజు రావాలి. అయితే ప్రతి ఒక్కరికి ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసే శక్తి, అంటే ఆ ధైర్యం ఒక్కోసారి సరిపోదు. ఎందుకంటే వాళ్ళకున్న ఎకో సిస్టమ్ కానీ, వాళ్ళకున్న ఆ తెగువ కానీ రాదు. అంటే సొసైటీలో ఆర్ట్స్ని బ్రేక్ చేసుకుని బయటికి రావాలంటే ఏ మనిషికైనా చాలా కష్టం అవుతుంది. ఆ కష్టాన్ని అంతా నేను డైరెక్ట్గా లైవ్లో ఫేస్ చేసిన దాన్ని. సో అటువంటి ఛాలెంజెస్ అందరికీ ఉంటాయన్నమాట. కానీ నేను చెప్పేది ఒకటే, ఎవరైతే సొసైటల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో, అది ఏ విధమైన డిస్క్రిమినేషన్ కానీ, లేదా ఏ విధమైన ఛాలెంజ్ కానీ, సొసైటీ ఎవరిపైన ఎలాంటి ముద్ర వేసినా సరే చెప్పండి వాళ్ళందరికీ, ఐఎమ్ ద ఫిట్టెస్ట్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్, ప్రూవ్ దట్ యు ఆర్ ద ఫిట్టెస్ట్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్. అవన్నిటిని బ్రేక్ చేసి యు ఆర్ ద ఫిట్టెస్ట్. దానికోసం ఎంత ఎక్కువైనా కష్టపడండి, ఎక్స్ట్రా మైల్ అయినా వర్క్ చేయండి. కానీ ఒకళ్ళు నీ పైన స్టాంప్ వేస్తే మాత్రం, అది నీకు ఇంజస్టిస్ అనిపిస్తే మాత్రం దాన్ని అలానే పెట్టుకుని జీవితాంతం కరిగిపోవద్దు, నలిగిపోవద్దు. దాన్ని తప్పు అని చెప్పి అది ఓన్లీ వాళ్ళ పర్సెప్షనే, వీ నీడ్ టు డిస్ప్రూవ్ ఇట్. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ మిస్ఫిట్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. బట్ అన్ఫిట్ అని జడ్జ్ చేస్తూ మాత్రం చాలామంది జడ్జిమెంట్లుగా ఉండి జీవితాంతం వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. సో you believe in yourself that you are the most fittest person in the world, and I believe in myself, I am the most fittest person. నాకు తెలిసి నేను రోజు ఒక స్మార్ట్ అనుకుని నిద్రపోతుంటాను చాలా సందర్భాల్లో. 365 రోజుల్లో కనీసం 200 రోజులు. ఈరోజు నేను పడినంత కష్టం ఈవెన్ ఏబుల్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నవాళ్ళు కూడా పడరేమో అని అంత హ్యాపీగా నిద్రపోతాను అనమాట. ఎందుకంటే అలా నేను కష్టపడతాను కాబట్టి. అండ్ యూ బిలీవ్ దట్, యూ వర్క్ హార్డ్, యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ద మోస్ట్
ఫిటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అప్పుడే ఈ ప్రపంచానికి మనం సమాధానం చెప్పగలం.